Hello everybody. This is your Srinivas Mathematics faculty. Welcome to NSK Learning YouTube channel. My dear friends and students, నేను 25 ఇయర్స్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూశాను. అనేక డిఎస్సీలు, అనేక గురుకుల ఎగ్జామ్స్ గమనించడం జరిగింది. ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు ఒక సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. అదేమిటి అంటే, దానికంటే ముందు మనందరికీ తెలుసు, మనము రాయబోతున్న ఎగ్జామ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే రాసే ఎగ్జామ్. టెట్ తీసుకుంటే పేపర్ 2 విషయంలో మ్యాథ్స్తో పాటు సైన్స్ వాళ్ళు కూడా ఉంటారు. పేపర్ 1లో అయితే అన్ని సబ్జెక్టుల వాళ్ళు ఉంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ అయితే అన్ని సబ్జెక్టుల వాళ్ళు ఉంటారు. గ్రూప్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు రాసుకునేది వీలుంటుంది. బ్యాంకింగ్లో అన్ని సబ్జెక్టుల వాళ్ళు ఉంటారు. కానీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథ్స్లో కేవలం మ్యాథ్స్ విద్యార్థులు మాత్రమే రాస్తారు. సార్, ఇది మాకు తెలియదా? ఎందుకు చెప్తున్నారు అంటే, పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ రాసినప్పుడు, అన్ని సబ్జెక్టుల వాళ్ళు కలిసి రాసినప్పుడు డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అని చర్చించడం కోసం. ఓకే, గతంలో అయితే మనకు ఎలాంటి డిఎస్సి కండక్ట్ చేసినా ఇంటర్వ్యూస్ ఉండేటివి. సో 2008కి ముందు చూసుకుంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వచ్చిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేవాళ్ళు. టెక్స్ట్ బుక్లో ఒకటి అరా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్కి రిలేటెడ్ క్వశ్చనే ఇచ్చేవాళ్ళు. సో అక్కడ టెక్స్ట్ బుక్లో ఏ ఆన్సర్ ఉంటే ఆ ఆన్సర్ పెడితేనే మార్క్స్ ఇచ్చారు. సో అప్పుడు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఒకటి ఇచ్చేశారండి. సో అది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2014 తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్రెండ్ మారిపోయిందండి. ఇంటర్వ్యూస్ లేకపోవడం వల్ల ఆ 2008 నుంచి 14 వరకు కూడా అదే మోస పద్ధతిలో వచ్చారు. కానీ 14 నుండి పేపర్స్ గమనిస్తే క్వశ్చన్ పేపర్లోనే ఒక 10-15 క్వశ్చన్స్తో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే టెక్స్ట్ బుక్ను డీవియేట్ అవ్వకుండా, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఇవ్వకుండా, నెంబర్స్ మార్చి, కాన్సెప్ట్ మార్చి, లేదా ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ కరెక్ట్ అనిపించి, మీరు ఒక ఫార్ములాలో ప్లస్సో మైనసో తప్పుగా రాస్తే మీకేదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్స్ని ఆప్షన్స్లో పెట్టి రకరకాలుగా ట్విస్ట్ చేసి ఎగ్జామ్ పేపర్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. రైట్? మరి అలాంటప్పుడు మన ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళు మనని ఎగ్జామినేషన్ హాల్లో ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి, వాళ్ళు ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మనం దానికి ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా 4 షార్ట్ కట్లు నేర్చుకొని వెళితే బ్రహ్మాండంగా రాయగలుగుతాం. బట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, గురుకుల ఎగ్జాము షార్ట్ కట్స్ నేర్చుకుంటే రాయలేమండి, పర్ఫెక్ట్గా రాయలేమండి. రాస్తాము, జాబు వచ్చేటట్టుగా రాయలేము. మరి ఏం చేయాలి అంటే, కాన్సెప్ట్లో తరోగా ఉండాలి. కాన్సెప్ట్లో తరోగా ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో నన్ను చాలామంది స్టూడెంట్స్, చాలా బ్యాచులర్ స్టూడెంట్స్, సార్ మీదేదైనా బుక్ దొరుకుతుందా, మీరు రాసిన బుక్, మీ నోట్స్ ఎక్కడైనా దొరుకుతాయా సార్? ఈరోజు తెలంగాణలో ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా అక్కడ ఉండే మ్యాథ్స్ టీచర్ ఖచ్చితంగా నా స్టూడెంట్ అయి ఉంటాడు. ఏపీలో ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా దాదాపుగా, అంటే ఎక్కువ బ్యాచెస్ కాదు కానీ దాదాపుగా నా స్టూడెంట్ 2008లోనో 9లోనో 10లోనో ఖచ్చితంగా ఉండుంటారు, కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు. రైట్? సో వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంది. అందుకని చాలామంది రిక్వెస్ట్ మేరకు నేను కూడా ఆన్లైన్ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో, నెంబర్ 1 ఫుల్ లెంత్ కాన్సెప్ట్స్తో
నెంబర్ 2 డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్తో. నెంబర్ 3 షార్ట్ కట్స్ని మీరే తయారు చేసుకునేటట్టు. నెంబర్ 4 లాజికల్ మెథడ్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్స్. ఇవన్నీ వాడి ఒక్కొక్క టాపిక్కి మినిమం 60 to 70 క్వశ్చన్స్ వచ్చేటట్లుగా డిజైన్ చేయబడింది. ఏపీడిఎస్సి వాళ్ళ సిలబస్ గురించి మీకు తెలిసిందే, వాస్ట్ సిలబస్, కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ పెట్టాడు. ఇంటర్మీడియట్లో గత డిఎస్సిని గమనిస్తే ఆల్మోస్ట్ 52 క్వశ్చన్స్ వచ్చాయండి. 27 + 25 52 క్వశ్చన్స్ వచ్చాయి. స్కూల్ సిలబస్ నుండి 28 క్వశ్చన్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ 80 52 + 28 అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఇంపార్టెన్స్ ఎంతో మీరు గమనించవచ్చు. ఓకే, ఏపీడిఎస్సి గురించి మాట్లాడితే మరి ఆ ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించిన అన్ని యూనిట్లు మన యాప్లో పొందుపరచబడి ఉన్నాయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మన కోర్సుకు సంబంధించిన అన్ని ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్, కాన్సెప్చువల్ క్లాసెస్, డిఫరెంట్ మోడల్స్, 60 to 70 ప్రాబ్లమ్స్ ఫర్ ఈచ్ టాపిక్. కాన్సెప్ట్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేసి, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అప్లికేషన్ మోడల్స్ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇది ఏపీడిఎస్సి గురించి. తెలంగాణ డిఎస్సికి కూడా వాళ్ళ సిలబస్కి సంబంధించి ఇదే విధమైన క్వశ్చన్స్ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, మనకు కాన్సెప్ట్ తరోగా ఉంటేనే ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలము అని మనం ఇంతకుముందే అనుకున్నాం. ఒక కాన్సెప్ట్ని చూసే విధానములో మార్పు కనిపించాలి. మీరు టెక్స్ట్ బుక్ని జస్ట్ పైనుండి ఇలా చూస్తే టెక్స్ట్ బుక్ సైజు చాలా చిన్నదిగా కనిపించాలి. అంటే నేనేమంటున్నాను చూడండి, ఆ టెక్స్ట్ బుక్ చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా మనం చూడగలిగితే, అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాని చూడగలిగితే అప్పుడు మనము తరోగా ఉన్నట్టు లెక్క. లేదంటే మీరు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్తో కానీ, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్తో కానీ వెళ్ళి చేసే ఉద్యోగం ఏమిటండి? 10th క్లాస్ వరకు టీచింగ్ చేయాలి. మరి 10th క్లాస్ వరకు టీచింగ్ చేయాల్సిన మీకు ఇంటర్మీడియట్ సిలబస్తో అవసరం ఏంటండి? అంటే మనం ఎంతవరకు చేయాలో వర్క్, దానిపైన మనము తరోగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ కాన్సెప్ట్ని ఇవ్వగలుగుతాము అని దాని మీనింగ్. లేదంటే మీ సిలబస్ 10th క్లాస్ వరకే పెట్టేవాళ్ళు. రైట్, 10th క్లాస్ లెవెల్ స్టూడెంట్కి చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో నువ్వు తరోగా ఉండాలి అని దాని అర్థం. అప్పుడు స్టూడెంట్కి కరెక్ట్ కాన్సెప్ట్ ఇవ్వగలుగుతావు అని. ఓకే, చూడండి, 4 షార్ట్ కట్లు నేర్చుకొని, నేను చెప్పిన షార్ట్ కట్లని నేర్చుకొని మీరు అప్లై చేసి ప్రాబ్లం చేసి ఆన్సర్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయితే లాభం లేదండి. షార్ట్ కట్ నువ్వు తయారు చేసుకోగలగాలి, నీ అంతటా నువ్వు తయారు చేసుకోగలగాలి. నువ్వు తయారు చేసుకోవాలి అంటే కాన్సెప్ట్లో తరోగా ఉండాలి. సార్, మీరు ఇవన్నీ చెప్తున్నారు, చాలా లేట్గా వచ్చారు మార్కెట్లోకి, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ ఏదో మార్చిలో అంటున్నారు, ఏప్రిల్ మేలో ఎగ్జామ్ అంటున్నారు, మేము సక్సెస్ కాగలమా? నేను అంటున్నాను, ఎప్పుడు వచ్చామన్నది కాదు పాయింట్, కాన్సెప్ట్తో చదివామా లేదా అన్నదే పాయింట్. 5 సంవత్సరాల నుంచి చదివేవాడు గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని, వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఏవో 4 షార్ట్ కట్లతో ప్రిపేర్ అవ్వచ్చు. నువ్వు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కూడా విత్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు అనుకో, యూ విల్ బీ ఇన్ టాప్ ర్యాంక్. ఇది ఎగ్జాంపుల్ ప్రూవ్డ్. నా స్టూడెంట్స్ చాలామంది సాధించిందే చెప్తున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నేను చెప్పిన వర్డ్స్ కావు ఇవన్నీ కూడా. నాకు స్టూడెంట్స్ జాబ్ సంపాదించిన వాళ్ళు చేసిన పని, జాబ్ సంపాదించిన వాళ్ళు ప్రిపేర్ అయిన విధానం, జాబ్ సంపాదించిన వాళ్ళు ఏం చేస్తే సరిపోతుంది అని
వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, వితౌట్ కాన్సెప్ట్ ప్రిపరేషన్ ఏమిటి అంటే, ఒక ఇంటికి తాళం వేసి ఉంది, ఆ డోర్కి పక్కన 2 కిటికీలు ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించడానికి బట్టి కొట్టినవాడు లేదా 4 షార్ట్ కట్లు నేర్చుకున్నవాడు డోర్ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈజీగా ఉందని కిటికీలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే కాన్సెప్ట్ ఉన్నవాడు సింపుల్గా దానికి ఆ తాళంకున్న తాళం చెవి తీసుకొస్తే సరిపోతుంది అనుకుంటాడు. రైట్? సో కాన్సెప్ట్ ఉన్నవాడికి లేనివాడికి అదండి డిఫరెన్స్. సో మీరు రాసేది ప్యూర్లీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి కాన్సెప్ట్ ఉంటే తప్ప సక్సెస్ కాలేము. సార్ ఎందుకు కాలేము సార్? ప్రీవియస్ డిఎస్సి పేపర్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 70% క్వశ్చన్స్ మేము చేయగలుగుతున్నాం సార్. మీరు ఏదో కొత్తగా వచ్చేదంతా చెప్తున్నారు. ఎస్, నేను కూడా చెప్తున్నాను. నువ్వు 70% క్వశ్చన్స్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళకపోయినా నీ అంతలో నువ్వు ప్రిపేర్ అయినా చేయగలుగుతావు. ఆ రిమైనింగ్ 30% ఉంది చూసారా? రిమైనింగ్ 30%లో ఎవరైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. 70% వరకు నువ్వు చేసావు, అందరూ చేశారు. ఈ 30% నేను ఇంటర్వ్యూ అన్నానే, ఆ ఇంటర్వ్యూ ఇదేనండి. సో ఈ 30% జోన్ని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళే కాంపిటీషన్లో ఉంటారు, వాళ్ళే జాబ్ సంపాదిస్తారు. ఓకే? సో కాబట్టి మనం రాయబోయే ఎగ్జామ్ కంప్లీట్లీ కాన్సెప్చువల్ ఎగ్జామ్. మరి అలాంటి మీ కోర్సుకు సంబంధించిన వీడియో క్లాసెస్ కోసము వెంటనే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకునే లింక్ ఈ వీడియో కింద ఇవ్వబడింది. ఇందులో మీకు పొందుపరిచిన కోర్సులు చూడండి ఒక్కసారి. ఓకే? ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కోఆర్డినేట్ జామెట్రీ జస్ట్ ఎట్ ₹999. TGDSC SA Maths and Gurukula Teachers Trigonometry. Of course, it is also applicable for AP 999. Vector Algebra 499. Telangana DSC and Gurukula Teachers 1999. APDSC SA Maths Calculus 999. APDSC SA Maths Full Course 1999. ఇవి మనకి యాప్లో అందుబాటులో ఉన్న కోర్సెస్ అండి. రైట్? చూడండి, ఈ కోర్సులు పర్చేస్ చేసినప్పుడు నేను మీ కన్వీనియన్స్ కోసం, ఇంకా ఇందులో ఆల్జిబ్రా రాలేదు గమనించారో లేదో, నేను మీ కన్వీనియన్స్ కోసము వెక్టర్ ఆల్జిబ్రా పర్చేస్ చేస్తే 499, క్యాలిక్యులస్ 999, ట్రిగనామెట్రీ 999, కోఆర్డినేట్ జామెట్రీ 999, ఇక్కడికే 3000, ఇదొక 500, 3500, ఆల్జిబ్రా వస్తే దానికి ఒక 999, అంటే ఎంత అవుతుందండి? 3500 ప్లస్ 1000 4500 అవుతుంది. అయితే మీ కన్వీనియన్స్ కోసము నేను జస్ట్ 1999 పెట్టడం జరిగింది. తెలంగాణ డిఎస్సి వాళ్ళకైతే ఈ క్యాలిక్యులస్ ఉండదు, వెక్టర్ ఆల్జిబ్రా ఉండదు. ఆల్జిబ్రా వస్తుంది, ట్రిగనామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఇక్కడికే 2000 అయిపోయింది. ఆల్జిబ్రా ఒక 1000 ఉంటుంది, 3000 అవుతుంది. సో ఇప్పుడు 1999. ఈ 1999లో మీకు మార్చి 2nd వీక్ నుండి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబడతాయి. ఇప్పుడు పర్చేస్ చేసిన వాళ్ళకి, తర్వాత పర్చేస్ చేయకుండా ఎగ్జామ్ రాసే వాళ్ళకి 1500 రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది. అంటే మీకు జస్ట్ 500 రూపీస్లో మీ కోర్సుకు సంబంధించిన కంటెంట్ మొత్తం వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు అన్ని క్లాసెస్ అందుబాటులో లేవు. మీరే అన్నారు కదా లేట్గా మార్కెట్లోకి వచ్చారు సార్ అని. ఇక్కడ ఏపీడిఎస్సి వాళ్ళకైతే వెక్టర్ ఆల్జిబ్రా కంప్లీట్గా ఉంది. 4 టాపిక్స్ నుండి ఒక్కొక్క టాపిక్కి సంబంధించి 60 to 70 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ వెక్టర్స్ నుండే మీకు 280 క్వశ్చన్స్ కనపడతాయి. అన్ని మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఇంకా టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో చూస్తే ఎలా ఉంటుందో అవన్నీ కవర్ చేసుకోవడం జరిగింది. ట్రిగనామెట్రీ కూడా కంప్లీట్గా ఉంది. కోఆర్డినేట్ జామెట్రీ క్యాలిక్యులస్ 50% అందుబాటులో ఉంది. డైలీ ఇక్కడ ఒక 5 వీడియోస్, ఇక్కడ ఒక 5 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ విత్ ఇన్ 1 వీక్ ఈ 2 యూనిట్లు కంప్లీట్ అవుతున్నాయి.
మార్చి సెకండ్ వీక్ కల్లా మీకు ఇంటర్మీడియట్ కంటెంట్ మొత్తం వస్తుందండి. దెన్ ఆఫ్టర్ స్కూల్ సంబంధించిన సిలబస్, స్కూల్ సిలబస్ ప్లేన్ జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, నెంబర్ సిస్టమ్ ఇదంతా కూడా బోనస్. స్కూల్ సిలబస్ మీకు బోనస్ అండి. ఇదే కాస్ట్లో స్కూల్ సిలబస్ మార్చ్ సెకండ్ వీక్ తర్వాత వస్తుంది. టిల్ మార్చ్ సెకండ్ వీక్ ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్ రన్ అవుతుందండి. సో ఇవి యాప్లో ఉన్న కోర్సెస్. ఓకే, మరెందుకు ఆలస్యం, వెంటనే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.